ఇప్పుడు 96 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో రైతుల యొక్క వలసలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, ఏదైతే పునరావృతం అవుతున్నాయని చెప్పేసి అనేక మార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. తగు అనేది కూడా చర్యలు తీసుకోండి, లేకుంటే అవన్నీ కూడా మళ్ళీ ఆత్మహత్యలకు నిలయంగా మార్చే పరిస్థితి మీ ప్రభుత్వంలో వస్తుందని చెప్పి జాగ్రత్త పడండి అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈ జిల్లాలో ఉండే అధికార ప్రజాప్రతినిధులకు అన్నీ కూడా ఎన్నో రకాలు కూడా మేమందరూ కూడా హెచ్చరించడం జరిగింది, ప్రాధేయపడడం జరిగింది. అయినా కూడా చర్యలు తీసుకోలేదు. ఈరోజు నాగలింగం ఆత్మహత్య తర్వాత ఈరోజు దాన్ని ఒక అప్పులు చేసుకున్న వారినో లేకపోతే వ్యాపారంలో వచ్చి నష్టం వచ్చిన దానికి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి చిత్రీకరించడానికి కష్టపడిన దాన్ని కనీసం ముందుగానే ఆలోచన చేసింటే ఈ పరిస్థితి అనేది, ఈ దారుణ పరిస్థితులు కూడా ఈ జిల్లాలో ఉండేవి కాదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం. ఇంతేకాదు నేను అందరికీ నేను ఎంత కూడా చెప్తున్నాను. ఈరోజు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నాను. ఈరోజు మీరు వ్యాపారాలు అంటున్నారే, మీరు తీసిన సినిమాలో అలాంటి సినిమాలకు మాత్రమే మద్దతు ధర ప్రకటించే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక రైతు అనేది కూడా పండించిన పంటకు కష్టపడి పెట్టుబడి పెట్టి పండించిన పంటకు నష్టపోతే, లేకపోతే పండించిన పంటకు ఒక మద్దతు ధర ప్రకటించి అమలు పరచలేరా?